కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది, ఆయన హయాంలోని అత్యధిక జలదోపిడి, 3 జిల్లాలకు మరణ శాసనం రాశారు. పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే హక్కులు ఉండేవి, కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి లిఫ్ట్లు కట్టారు. జనవరి 2 నుంచి సమావేశాలు ఏర్పాటు చేస్తాం, జలాలపై అసెంబ్లీ చర్చిద్దాం, దమ్ముంటే రండి. చంద్రబాబు అసలు బీఆర్ఎస్ అధినేతే చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉంటున్నాడు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంట కేసీఆర్. మరి పోయి పాలమూరు రంగారెడ్డి మీద చర్చ చేస్తావా? చేసేటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. పిరికి పంది లెక్క పోకు దయచేసి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పిరికి పంది లెక్క పోయి ఆ తెలంగాణ అమరవీరుల ప్రాణాల కారణమైనవో దయచేసి ఇప్పుడు అట్లా చేయకు. ధైర్యం ఉంటే రా, వచ్చి నువ్వు అసెంబ్లీలో చర్చ చేయి, చేస్తే బాగుంటుంది. నదీ జలాలపై ఉద్యమిస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. అసెంబ్లీకి రా, తేలుద్దాం, వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. సో డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపిస్తే ప్రభుత్వం నోరు మెదపడం లేదు అని ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, 2 ఏళ్ళు ఓపిక పెట్టినా ఇక నుంచి తోలు తీస్తా. 3 జిల్లాల్లో బహిరంగ సభలు స్వయంగా నేనే పాల్గొంటాట. ఏమీ లేదు, అంత ఉత్తముచ్చట. బహిరంగ సభలు లేవు, ఏవీ లేవు. ఆయన బయటికి రాడు కాక రాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం బయటపడే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ వర్గం పెద్ద ఎత్తున కేసీఆర్ పైన ఒత్తిడి చేస్తుంది కాబట్టి బయటకు వచ్చి ఇట్లా నేను ఆరోగ్యంగానే ఉన్నా, నేను ఇంకా సభలు పెడతా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసింది తప్ప వేరే ఏది కనబడతలేదు. ఇక్కడ మా ప్రభుత్వం పోయాక తట్టడి మట్టి తీయలేదట. మీరేం చేశారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి 17 లిఫ్ట్లు ఉంటే ఒక లిఫ్ట్ ఓపెన్ చేసి పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, మొత్తం పాలమూరు అంతా సశ్రమం అయిపోయింది, రంగారెడ్డి సశ్రమం అయిపోయింది చెప్పేసి పొంకనాలు కొట్టింది ఎవడా? నువ్వు కాదా కేసీఆర్? అన్ని పనికి మాలిన పిట్టల ధర ముచ్చటిపి బతికినావు 10 సంవత్సరాలు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి మాట్లాడుతున్నట్టున్నావు, దిమాగ్ లేక మాట్లాడుతున్నట్టున్నావు. పాలమూరు రంగారెడ్డి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? మరి పూర్తి చేస్తే అయిపోయేది కదా, చేయడు. బీఆర్ఎస్లో 170 టీఎంసీల నీళ్ళట, ప్రస్తుతం 45 టీఎంసీలే చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం, తెలివి తక్కువ సర్కారు. ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ చనిపోవాలని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండడం దరిద్రం అంటూ చూస్తాను. ఇక మీ దరిద్రాల గురించి మీరే మాట్లాడుతున్నారు. అసలు బీజేపీకి అవకాశం ఇచ్చిందే మీరు కదా.